కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందో లేదో ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయిన సమాలోచనలు మొదలుపెట్టారు హరీష్ రావు. అసలు విచారణకు వెళ్లాలా లేదంటే నోటీసులపై కోర్టును ఆశ్రయించాలా అని చర్చించారు. అయితే కాళేశ్వరం తమ మానసపుత్రిక అని చెప్పుకొని ఇప్పుడు ఆ ప్రాజెక్టు వ్యవహారంలో వచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయిస్తే కేసీఆర్ పై జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఈ విషయంలో మధ్య మార్గంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇప్పటి వరకు హాజరైన అధికారులు దాదాపు పైనుంచి అందిన ఆదేశాలతోనే ప్రాజెక్టు డిజైన్ జరిగిందని, కేసీఆరే ఆదేశాల మేరకు నడుచుకున్నామని చెప్పినట్లుగా సమాచారం. దాంతో ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులతో చర్చించి విచారణకు హాజరు కావాలా లేదంటే మరికొంత సమయం ఇవ్వాలని కోరాలా అనేది తర్వాత నిర్ణయిద్దామని హరీష్తో కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఫామ్ హౌస్ లో కేసీఆర్ న్యాయ నిపుణులతో భేటీ అయి విచారణకు హాజరయ్యే అంశంపై చర్చించనున్నారు. బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 అని రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరెన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతే